నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లా మారిపోయిందా? అసలు వీళ్ళంతా వర్క్ బోర్డు సవరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా? హిందువులను లక్ష్యంగా చేసుకొని హిందువులను హింసించడమే టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారా? వర్క్ చట్టాన్ని వ్యతిరేకించాలి, వర్క్ సవరణ వీళ్ళకి ఇష్టం లేదు. ఎవరితో పోరాడాలి? ఏ విధంగా ప్రొటెస్ట్ చేయాలి? వర్క్ సవరణ చట్టంలో మాకు మార్చడం ఇష్టం లేదు కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నామని తెలియజేయాలి. కేంద్రంతో పోరాడాలి. వాళ్ళకి నచ్చకపోతే ఆ హక్కు ఈ దేశంలో ఎవరికైనా ఉంది. వర్క్ సవరణ వల్ల నిజంగా ఒక పేద ముస్లింకి కూడా లాభం జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా దాని మీద వ్యతిరేకత చూపిస్తున్నారంటే దీని వెనుక ఎంతమంది కుహానా శక్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో? హిందువుల మీద దాడేంటి? ఏంటి ప్రతాపం? ఏం చేస్తున్నారు మోదీ? ఏం చేస్తున్నారు అమిత్ షా? కేంద్ర బలగాలను పంపించేసి చేతులు దులుపుకుంటే అయిపోద్దా? పారిపోతున్నారు సార్, హిందువులు పారిపోతున్నారు. ఎక్కడికి పారిపోవాలి మేము? క్రిస్టియన్స్ పారిపోవడానికి కొన్ని దేశాలు ఉన్నాయి, ముస్లిమ్స్ పారిపోవడానికి అంతకంటే దేశాలు ఉన్నాయి. హిందువులు ఎక్కడికి పారిపోవాలి? పారిపోవాలంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికే పారిపోగలం, అది కూడా భారతదేశంలో. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా విచ్చలవిడిగా వస్తున్న రోహింగ్యాలు, అక్రమ వలసదారులు, లేకపోతే కొందరి మతోన్మాదం వల్ల మెదడులో మతోన్మాదాన్ని పెంచుకున్న కుహానాల వల్ల ఎంత దూరం పరిగెత్తమంటారు? ఎంత దూరం పారిపోమ్మంటారు? మమతా బెనర్జీ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్లో సహా పశ్చిమ బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మక ఘటనలుగా మారిపోయాయి. ఇవన్నీ కూడా హిందువులే టార్గెట్గా జరుగుతున్నాయి. దాదాపు 400 మందికి పైగా హిందువులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్లు బీజేపీ ప్రతిపక్ష నేత సువేంది అధికారి చాలా క్లియర్గా పేర్కొంటున్నారు. హిందువులను మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని, ఇదంతా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయంతోనే వచ్చిందని మండిపడుతున్నారు. అయినా కూడా ఈ మూకలను, చెలరేగిపోతున్న ఈ మూకలను అడ్డుకోవడంలో, ఈ చెలరేగిపోతున్న మూకలను పెంచి పోషిస్తున్న మమతా బెనర్జీని గద్దె దించి రాష్ట్రపతి పాలన పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం పాటిస్తోంది? ఎక్కడ పోయినరు సెలబ్రిటీలు? ఎక్కడ పోయినరు ప్రతిపక్ష నేతలు? మణిపూర్లో ఇష్యూ జరిగినప్పుడో, ఆడేడో పాలస్తీనాలో జరిగినప్పుడో మీ గొంతులు పెకిలిపోయినాయి, మీ సోషల్ మీడియా రగిలిపోయింది. భారతదేశంలో హిందువుల మీద జరుగుతోంది. పారిపోతున్నారు హిందువులు రాష్ట్రం వదిలి. ఎందుకు మీ నోళ్ళు పెకలట్లేదు? ఎందుకు మీ సోషల్ మీడియాలు మూగపోయినాయి? అసలు ఒక్కొక్కటి చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. రగిలిపోవడం కాదు, ఏంటిది? మనం భారతదేశంలోనే ఉన్నామా? ఆ రోజు గాంధీ, మహాత్ములు, నెహ్రూ లాంటి వాళ్ళు, గొప్పవాళ్ళు మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టినప్పుడు, అఖండ భారత్ని ముక్కలు చేసినప్పుడు భారతదేశానికి మాత్రమే ఈ దౌర్భాగ్యం ఎందుకు ఇచ్చారు? హిందువులు తలదాచుకోవడానికి ఒక గూడు కూడా లేకుండా ఎందుకు చేస్తున్నారు అని కడుపు మండిపోతోంది. 5 రోజుల పసిపిల్ల కూడా పారిపోయే దుస్థితి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉంది అంటే అంతకంటే దారుణం ఏదైనా ఉందా? ট্যাঙ্কির জলও বীজ দিয়ে দিয়েছে। তাহলে ভাবুন কি অবস্থা, যে জলটুকু খেয়ে মানুষ বাঁচবে তাদের অবস্থা এই। জল খেয়ে মানুষ বাঁচবে, সেই জলটাকেও বীজ দিয়ে দিয়েছে। তাহলে ভাবুন কত ছোট্ট, এটা কয় মাস হলো? ఈ పాపకు 5 రోజులు పుట్టి 5 రోజులు హిందూ ధర్మంలో పుట్టి తప్పు చేసింది కాబట్టి 5 రోజులకే ఉన్న ఊరును వదిలేసి పారిపోతోంది ఆ పిల్ల. భవిష్యత్తు బ్రతకాలి అంటే ఎక్కడ బ్రతకాలి, భవిష్యత్తు ఏంటి అని పారిపోతోంది. అలాంటి దుర్భర స్థితిలో ఈరోజు భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే ఆడది ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది. 5-6 দিন হলো তার অবস্থা এই। আজকে তার সেই বাচ্চাটার ঘর ছাড়তে হলো। এই বাচ্চাটার কি অবস্থা? డెలివరీ అయ్యి 5 రోజులు ఒక ఆడదానికి ఆ బాధ తెలుస్తుంది. అప్పుడుండే నొప్పులు, అప్పుడుండే వాళ్ళ శారీరక స్థితి. కానీ ఈరోజు తన ప్రాణం, తన బిడ్డ ప్రాణం కాపాడుకోవాలి అని అంటే ముర్షిదాబాద్లోని ఏరియాని ఖాళీ చేసి వెళ్ళాలి. టెర్రరిస్టుల కంటే ఘోరంగా భయపెడుతున్నారట.
ఇది ఎక్కడో కాదు, బంగ్లాదేశో, పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, ఏదో ముస్లిం కంట్రీలో కాదు, సెక్యులర్ లౌకిక దేశంగా చెప్పుకునే భారతదేశంలోని మమతా బెనర్జీ అనే ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న పశ్చిమ బెంగాల్లో సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. వెళ్ళిపోండి, హిందువులుగా పుట్టినరుగా పారిపోవాలి. পুলিশ আছে, যার যার নাম বলবেন এন্ট্রি করবে, অসুবিধা নাই। এখান থেকে সবাই আমরা হিন্দুরা আছি, টেনশন নাই। এখান থেকে যাও, এখান থেকে যাও, কোন টেনশন করে না। বাড়িতে কেউ যদি থাকে ফোন করে ডেকে নিন, তারাও যেন চলে আসে, ঠিক আছে? ডেকে নিন, ঠিক আছে? লোকগুলোকে দেখতে পাচ্ছেন ধরিয়ান বাজার থেকে, যাদের উপর অত্যাচার হয়েছে, বাড়িঘর ভাঙা হয়েছে, তারা এখানে আমাদের এপারে এসে অবস্থিত হয়েছে। তো এখানে পুলিশরাও আছে, ঠিক আছে? ওনারাও বেশ ভালোই করে করছে। పోలీసులు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని పారిపోయి వస్తున్న హిందువుల లెక్కలు రాసుకొని వాళ్ళని ఒక స్కూల్లో కూర్చొని భోజనాలు పాపం వాళ్ళకి ఎవరు ఏర్పాటు చేసిరో తింటారు. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నారు పోలీసులు. కనబడుతుందో లేదో మీకు? చాలా గొప్ప వ్యవస్థ ఉందాడ. గొడ్డు, గోద, మేక, గొర్రె, బర్రె ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలాగైతే పారిపోయామో ఇప్పుడు అలానే పారిపోతున్నాం. ఏంటి దౌర్భాగ్యం? ఇంకా చూపిస్తా మీకు. ఇక ఈయనకు యూసఫ్ పఠాన్ గారు, మీకు సిగ్గుందా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, సోషల్ మీడియా వ్యాప్తంగా జనాలు అడుగుతున్న ప్రశ్న. మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎన్నికైబడిన మీరు ముస్లింల కోసం ఎన్నికైబడ్డారా, లేకపోతే దేశంలో పౌరుల కోసం ఎన్నికైబడ్డారా, లేకపోతే మీకు ఓటేసిన ముర్షిదాబాద్లోని ప్రజలందరికీ మద్దతుగా ఉండడానికి ఎన్నుకోబడ్డారా? సిగ్గుందా? ఈ ప్రశ్న నేను కాదు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, నాతో సహా, ఆర్ వాయిస్ చూస్తున్న వాళ్ళందరితో సహా. ఒక పక్క నుంచి అక్కడ హింస రగిలిపోతుంటే సార్ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి చాయ్ తాగుతుండ్రు. ఇలా ఏడుపులు కన్నీళ్లు కనబడట్లే? మనిషేనా అసలు? హరే, ఒక జంతువు, ఒక కోతి చనిపోతే చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ అక్కడికి వచ్చేసి అక్కడ మొత్తుకుంటా ఉంటాయి. మనుషులు కదరా బాయ్. ఒక పక్క నుంచి హిందువులు పారిపోతుంటే అక్కడ ఎంపీ వై ఉండి చాయ్ తాగుతూ ఫోటోకు ఫోజ్ ఇవ్వడానికి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీ ముస్లిం నాయకుడిని నేర్చుకోండి, హిందూ నాయకులకు వీలాంటి వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి. హిందూ నాయకులుగా ఉండి హిందువుల పక్షాన అక్కడ మాట్లాడలేని ప్రతి నాయకుడు చచ్చిన శవంతో సమానం. కోపం వస్తోందా? వస్తోంది మాకు కూడా. ఎక్కడికి పారిపోవాలి, ఏం చెయ్యాలి అని తెలియక కోపం రగిలిపోతోంది. ఆయన చూడండి, అక్కడ ఎంపీ, టీఎంసీ ఎంపీ, ఈయన మాజీ క్రికెటర్గా కూడా ఈయనను అభిమానించేటోళ్ళు మస్తు మంది. వర్క్ బిల్లుకి వ్యతిరేకంగా హిందువులను టార్గెట్ చేస్తుంటే ఈయన బహంపూర్కి, ఈయన ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తారో అక్కడ బహంపూర్లో కూడా జరుగుతుంటే చాయ్ తాగుతూ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసిండు అంటే ఆయన ఏ మాత్రం సిగ్గుందో మీరే ఆలోచించండి. హిందువులు ఊచకోతకు గురవుతుంటే పఠాన్ ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ నేత షెహజాద్ ఫైర్ అయ్యారు. ఇక్కడ షెహజాద్ ఫైర్ అయ్యారో, ఇంకొకళ్ళు ఫైర్ అయ్యారో, లేకపోతే ఇంకొకటి జరుగుతుందో నిజంగా వాళ్ళే చెప్పాలి. ఇది హిందువుల పరిస్థితి. বাড়িঘর সব পুড়িয়ে দিয়েছে, আগুন লেগে দিয়েছে, যে কেউ ই করছে আর শক্তিশালী দেখা দিচ্ছে, ওরা মারধর করে কাটে ফেলে দিচ্ছে। পুলিশ প্রশাসন আসছে, মাঝে মধ্যে একটু পালিয়ে যাচ্ছে, পুলিশ সবাইকে পালিয়ে দিচ্ছে, বাড়িঘর আগুন লেগে পুড়িয়ে দিয়েছে, কিছু নাই বাইরে থাকার মতো জায়গা নেই, এমন অবস্থা করছে আমাদের। ఒక దగ్గర పెట్టి వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. భారతదేశం అట రెండుగా విడిపోయినప్పుడు, అంటే భారత్ పాకిస్తాన్గా విడిపోయినప్పుడు చదువుకున్న పుస్తకాల్లో భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ సేఫ్గా ఉండాలి, ఆ ముస్లింలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని మహాత్మా గాంధీ ఉద్యమం చేసిండట.
అదే టైంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులను ఊచకోత కోస్తున్నా, పాకిస్తాన్లో హిందువులు చనిపోతున్నా, హిందువుల శవాలను గుప్పలు తెప్పలుగా పంపిస్తున్నా నోరు మెదపలేదట. ఈరోజు పశ్చిమ బెంగాల్లో అదే కనిపిస్తోంది. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం హిందువులు ఊచకోతకు గురవుతున్న నోరు తెరపని వ్యవస్థ, వారెవ్వా సుడో సెక్యులర్ వ్యవస్థ, సుడో మేధావులుగా చెప్పుకునే వాళ్ళ నోర్లు మూగబోయాయి. అరే, ఒక పాస్టారు తాగి చచ్చిపోతే ర్యాలీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల తరపున కొట్లాడతామని చెప్పేటోళ్ళు ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దానికి సంబంధించి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు అంటే వీళ్ళందరూ ముస్లింల కాలు బూట్లు నాకుతూ ఓట్ల కోసం జీ హుజూర్ అని రజాకారులుగా బ్రతుకుతూ రేపు వాళ్ళింటి ఆడవాళ్ళ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నా పర్లేదు, మా పదవులుంటే చాలు అనుకునే దీన స్థితికి దిగజారిపోయారు. కాబట్టి ఎక్కడ పోయారు? రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, అంటే వీళ్ళు గాంధీ కుటుంబాన్ని పెట్టుకొని బతకడం అలవాటు చేసుకున్నారు కదా. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు ఎక్కడ పోయినరు? దళితులకు ద్రోహం చేస్తున్నారు, దళితులకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఊచకోతకు గురవుతున్న హిందువుల్లో ఎక్కువ మంది ఎస్సీలే ఉన్నారు. మీ నోరుకు ప్లాస్టర్ వేసిండ్రా, ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసిండ్రా? ఎక్కడ పోయినరు? మాట్లాడండి. ఎక్కడ పోయినరు? ప్రతిపక్ష పార్టీ నేతలు మేము కూడా అందులోనే ఒకటి, మేము కూడా బుజ్జగింపు రాజకీయాలు చేస్తూనే ఉంటాం. మతోన్మాదులకు భయపడి ముర్షిదాబాద్లోని దులియాన్ అనే ప్రాంతం నుంచి 400కు పైగా హిందువులు పడవల్లో గంగా నది మీదుగా ఎలా పారిపోతున్నారో రేపు మీరు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉండండి అని హిందువులందరికీ ఇంటిస్తున్నారా? ఇది ఒక్క చోటే కాదు, డియోనాపూర్, హజ్నాబాద్ నగర్, మల్లాల్ ఇలా చాలా చోట్ల నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. మీడియా బాధితులకు వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇల్లు కాలిపోయిందని ఒకళ్ళు, పోలీసులు కూడా సహాయం చేయలేకపోతున్నారు, సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తున్నారు అంటూ ఇందాక మనం చూసాం కదా, ఒక అన్న వాపోయి ఏడుస్తూ చెప్తున్నారు. అసలు తమ ఇండ్లకు సురక్షితంగా తిరిగి వస్తామా, ఆ పోలీసుల బాధ్యత తీసుకుంటారా అనే దాని మీద కూడా నమ్మకం లేదని చెప్తున్నారు. సెంట్రల్ నుంచి భద్రతా దళాలు వచ్చేసినాయి, దృష్టి సారించినాయి. ఏం దృష్టి సారిస్తాయి? ఇది మొదటిసారి కాదు. పశ్చిమ బెంగాల్లో రామనవమికి సంబంధించి ర్యాలీ తీస్తుంటే పెట్రోల్ బాంబు దాడులు జరిగినాయి. అప్పుడు కూడా సెంట్రల్ బలగాలు వచ్చాయి. ఏం చేసిండ్రు? ఇగో సెంట్రల్ బలగాలు ఉన్నాయని రెచ్చిపోయిందనుకో, వాళ్ళు వెళ్ళంగానే మీ సంగతి చెప్తానని బెదిరించగానే ఆ జిహాదీలకు భయపడి నోరు మూసుకొని ఉన్నారు. ఒక గ్రామంలో 1400 మందికి పైగా ఆడపిల్లల్ని పార్టీ ఆఫీసులలోకి తీసుకెళ్లి ఆట బొమ్మలుగా వాడికి నచ్చినంత కాలం అనుభవించి నచ్చడం అయిపోయిన తర్వాత ఆ పిల్లని ఇంట్లో వదిలేస్తారో లేదో కూడా తెలియని దుస్థితిలో ఒక గ్రామం బ్రతుకుతుంది అంటే కూడా ఏం చేశారు? అలాంటి వారిని కాపాడడానికి టీఎంసీ పార్టీ ప్రయత్నం చేసింది అంటే ఏం చేశారు? ఏం చెయ్యలేదు. ఏం చెయ్యరా మోదీ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఇంకొక సంవత్సరంలో 6-8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేమేమైనా మాట్లాడి అక్కడ రాష్ట్రపతి పాలన పెడితే ముస్లింల ఓట్లు పోతాయి కాబట్టి మేము అధికారంలోకి రాలేము అని మోదీ కూడా ఆలోచిస్తున్నాడా? సమాధానం చెప్పాలి. పరిగెత్తి పారిపోయి హిందువులు అలసిపోతున్నారు సార్, అలసిపోతున్నారు లిటరల్లీ. నాకు తెలియక అడుగుతాను, ఒక దేవాలయంలో ఒక విగ్రహాన్ని కూల్చినప్పుడు ఏ అధికారి కానీ, ఏ పోలీస్ కానీ, ఏ సెంట్రల్ బలగం కానీ జర భద్రం బిడ్డ, ఆలయంలో విగ్రహం కూలిపోయిందట, అన్యమతస్తుల మీద దాడి జరగవచ్చు, కొంచెం అలర్ట్గా ఉండండి అని ఎందుకు చెప్పరు? దేశ ప్రయోజనాల కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే జర భద్రం, హిందువులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే దీని స్థితికి భారతదేశం ఎందుకు వచ్చింది? ఈ దేశమే వస్తే మిగిలిన దేశాల్లో హిందువులు ఎలా బ్రతకాలి? ధర్మో రక్షిత అని పోరాటం చేస్తున్న వాళ్లకు భరోసా, ధైర్యం ఏంటి? బెంగాల్లో జరిగింది చూసి ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు మండిపోతున్నాడు. సమాధానం చెప్పండి. చాలా మంది అర్జున్ సింగ్, సువేంది లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇది కాదు మీరు స్పందించాల్సింది. సమాజం వలస వెళ్ళిపోతోంది. వీడియోలను, ఫోటోలను షేర్ చేయడం కాదు, వాళ్లకు భరోసాగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే విషయాన్ని చెప్పాలి. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆవేదనను 40 నుంచి 50 పడవల్లో దులియాన్ నుంచి దాదాపు 1000 మందికి పైగా హిందువులు ఎప్పుడో విన్నా గొడ్డు, గోద, పిల్లి, మేక, బిడ్డ
ప్రాణాలు కాపాడుకోవాలంటే బిడ్డ ఏ సందు దొరికితే ఆ సందులో నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు ఆ రోజు రజాకారులు, ఆ రోజు బ్రిటిష్ పాలనలో అని. ఈ రోజు బ్రిటిష్ వారసురాలా లేకపోతే భారతదేశం భరతమాత తలదించుకోవడానికి పుట్టిన ఒక బిడ్డ తెలవదు కానీ మమతా బెనర్జీ వల్ల ఈరోజు భరతమాత కన్నీళ్లు పెడుతోంది. ఒక ఆడదయ్యుండి 5 రోజుల పసిపిల్లను కన్నా తల్లితో సహా పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు భరతమాత బిడ్డలైనందుకు భరతమాత కూడా సిగ్గుతో తలదించుకుంటోంది. అలాంటి ఆమెను యాక్షన్ తీసుకోకపోతుంటే ఇంకా విలవిల్లాడిపోతోంది. ఎందుకు వెళ్ళాలి? ఏం జరుగుతోంది? ప్రత్యక్షంగా సాక్ష్యం కనబడుతోంది. సాక్షులు చెప్తున్నారు తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోతున్నాం. ముస్లిం మూకలు ప్రతిదీ తగలబెడుతున్నారు. కేవలం హిందువుల ఇళ్ళకే నిప్పు పెడుతున్నారు. ముస్లింల ఇళ్ళు క్షేమంగానే ఉన్నాయి అని ఒక మహిళ ఇందాక చెప్పడం కూడా చూపించాం. నేను చూపిస్తాను, ఇంకో దరిద్రమైంది కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, హిందువులు వెళ్ళిపోయే ముందు వాళ్ళకి దండం పెడుతున్నారు. మేము వెళ్ళిపోతాం ఆగండి అని. ఏంటి దీనస్థితి కనబడుతోందా? ఎందుకు దండం పెట్టాలి? ఎందుకు పారిపోవాలి? మేము ఎవడీడు ఈ భారతదేశంలో వాడికి ఎంత హక్కు ఉందో వాడికంటే ఎక్కువ హక్కు మాకుంది. మేము ఎందుకు పారిపోవాలి? అయ్యా మేము వెళ్ళిపోతాం, దండం, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళేదాకా మమ్మల్ని దాడి చేయకండి అని ఎందుకు వేడుకునే స్థితికి పశ్చిమ బెంగాల్ ఈరోజు వచ్చింది? ఎందుకు వచ్చింది? మొక్కై వంగనిది మానై వంగుతుందా అని రోహింగ్యాలు ఇక్కడికి వస్తున్నప్పుడే సిఏఏ అమలు చేయను, సుప్రీంకోర్టు చెప్పిన అమలు చేయనని ఈ రోజు కొమ్ములు వచ్చిన ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతోందంటే కారణం కేంద్రం, సుప్రీంకోర్టు, న్యాయాలు, చట్టాలు. ఆమె ఎప్పుడైతే చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు చేసిందో ఆ రోజే ఆమెను పీకేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టుంటే అరే చట్టాలను ఎదిరించినా, కోర్టును ధిక్కరించినా, అడ్డమైన రోహింగ్యా మూకలను పెట్టుకొని రాజ్యాలను ఏలుతున్నా అలాంటి వాళ్ళు ఈ దేశంలో పరిపాలించడానికి కదా, ఈ దేశంలో బ్రతకడానికి కూడా వీల్లేదు అనే విధంగా భయం కల్పించుంటే ఈరోజు ఈ ప్రమాదం వచ్చేది కాదు. చూస్తూ ఊరుకున్నారు. ఆమె పాపం ఆమె పోతుందని. ఏం పోయింది? మేము పోతున్నాం. షేక్ హసీనా లాంటి ఆమెను బంగ్లాదేశ్ నుంచి తరిమికొట్టిండ్రట. మమతా బెనర్జీని ఎప్పుడు తరిమి కొడతారా అని ఎదురు చూస్తారు జనాలు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఆ ధైర్యం లేదు. చచ్చిపోయింది వాళ్ళలో ధైర్యం, చచ్చిపోయింది. వాళ్ళకు ధైర్యం ఇచ్చే నేత లేడు. బరాబర్ చెప్తున్నా. చాలా మందికి ఈ రోజు నా ఈ వీడియో చూసినాక బీజేపీలో కూడా చాలా మంది కోపం రావచ్చు. నేను హిందువుల పక్షానే మాట్లాడుతున్నా. లేదు, హిందువుల ప్రాణాలు, హిందువుల మానాలు, హిందువుల ఇల్లు తగలపడిపోతుంటే కాపాడే నేత లేడు. ఎందుకో తెలుసా? ఈ దేశం సుడో సెక్యులర్ అని కళ్ళు మూసుకొని న్యాయదేవతకు కళ్ళకు గంతలు విప్పేసి భరతమాత కళ్ళకు కట్టేసిండ్రు. భరతమాత కళ్ళకు కట్టేసి అమ్మా నువ్వేం చూడకు, ఈ దేశం కూడా మళ్ళీ ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఒకడేమో భాషా ప్రాతిపదికన విడగొట్టడానికి సిద్ధమైపోతుంటే ఇక్కడ రోహింగ్యాలను దించేసి ముక్కలు చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఏం చెయ్యలేమమ్మా, ఏమైనా చేసామనుకో మా రాజకీయ ఉనికికే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఒక రాక్షసి రాజ్యం ఏలుతోంది. దాని సంహారం జరగడానికి ఇంకా రాముడు పుట్టలేదమ్మా అని ఏడుస్తూ పారిపోతున్నారు. ఎంతకాలం ఇది? అసలు దేవుడి బొమ్మల్ని ఓర్వలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు అంటే చూపిస్తా. ఇదిగోండి కూల్చేసిన ఇల్లు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మధ్యతరగతి, ఒక పేద ప్రజలు ఎంత కష్టపడతారో తెలుసా? రూపాయి కడుపు కట్టుకొని ఒక పూట దీని ఇల్లు కట్టుకుంటారు. ఈ కట్టుకున్న ఇంట్లో సుఖంగా బ్రతకలేని స్థితిలో ఈరోజు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఉన్నారంటే కారణం ఎవరు? వీళ్ళకు న్యాయం చేసేది ఎవరు? ఆలయాలు. హిందూ ఆలయం అది. ఎందుకు? ఇవే ధ్వంసం అవుతాయి, ఇంకేవి కావు. ఇది చూడండి, ఏం లేదు. ఓన్లీ ఇక్కడ శివుడి నామాలు, లోపల శివయ్య విగ్రహం ఉంది అంతే. దాన్ని వీళ్ళకు వర్క్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడడానికి అక్కడ శివుడి నామాలకు, శివుడి బొమ్మకు సంబంధం ఏంది? వీళ్ళ టార్గెట్ ఎవరు వీళ్ళ టార్గెట్? చెప్పండి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. పోలీసులు కూడా అక్కడ చోద్యం చూడటమే, చేసేది ఏం లేదు. వాళ్ళు చూడు
చెప్పు తీసుకొని ఒక్కొక్క నా కొడుకుని వరుసలో నిలబెట్టి చెప్పు తీసుకొని కొట్టాలి. ఆ ధైర్యం హిందువుల్లో ఎడచచ్చింది, ఆ ధైర్యం ఇచ్చే ప్రభుత్వాలు ఎడచచ్చినాయి? లేవు. ఇది లేదు. హిందువులకు భరోసా ఇచ్చే నాయకుడు, హిందువులు పారిపోకుండా కాపాడే నాయకులు లేరు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదము అయితే కేంద్రంతో పోరాడాలి, లేదా ఆ సవరణ బిల్లుకు సంబంధించి కోర్టు మెట్లెక్కండి ఇంకో రకంగా. కానీ హిందువులు నివసించడానికి మేము అనుమతించమని బెదిరిస్తున్నారు అంటే, హిందువుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు అంటే, వాళ్ళ ఆభరణాలు దోచుకుంటున్నారు అంటే, ఇండ్లకు నిప్పంటిస్తున్నారు అంటే ఇది దేనికి ప్రతీక? మీరే చెప్పండి. ఒక్కటే క్వశ్చన్ నరేంద్ర మోదీ గారిని అడుగుతుంది. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి పశ్చిమ బెంగాల్ని భారతదేశంలో భాగంగా ఉంచుతారా, లేకపోతే బెంగాల్గా విభజించేసి మీరు జరుగుతున్న దాన్ని చోద్యం చూస్తున్నట్టు చూస్తారా? ఇది సగటు ఒక హిందూ ఆడపిల్ల ఆవేదన. పారిపోలేం, మాకొక దేశం లేదు పారిపోవడానికి. పారిపోయే పిరికి పందలం కాదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులం, ఛత్రపతి సంభాజీ మహారాజ్ వారసులం, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులం, లేకపోతే రాణి రుద్రమాదేవి వారసులం అని చెప్పుకోలేని దీన స్థితిలో భారతదేశంలోని ఒక రాష్ట్రంలోని మగాళ్ళు ఆడాళ్ళు బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఏది? మమతా బెనర్జీ అనే ఒక రాక్షస పాలన నుంచి రామరాజ్యం ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. పారిపోయి భయపడి అలిసిపోతున్నాం. ఒక చట్టం వస్తుందంటే హిందువులు భయపడాలి. వాళ్ళది ఒక పండగ వస్తుందంటే హిందువులు భయపడాలి. మా శ్రీరామనవమి వస్తుందంటే మేమే భయపడాలి. వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయంటే భయపడాలి. దేవి నవరాత్రులు వస్తున్నాయంటే భయపడాలి. అందమైన ఆడపిల్ల పుట్టింది అంటే భయపడాలి. మా ఇంట్లో మగపిల్లలు ధైర్యంగా బ్రతుకుతున్నారు అంటే భయపడాలి. భారతదేశంలో ఒక హిందువుగా పుట్టినందుకు భయపడాలి అనే స్థితికి తీసుకొచ్చారు. ఈ స్థితికి చరమ గీతం ఎప్పుడు? నేను అడిగిన ప్రశ్నల్లో తప్పుందా? సమాధానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా దేశంలో ఎక్కడ ఏది జరిగినా నిజాలను నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. మిస్ అవ్వకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ సబ్స్క్రిప్షన్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఇలాంటి ఛానల్స్ని ఆదుకోండి. ఇలాంటి ఛానల్స్ని మీరు ఆదుకుంటే ఖచ్చితంగా ధర్మో రక్షితి రక్షితః అనే పోరాటంలో మేము ఎప్పుడు అడుగు ముందుకేస్తాం, వెనక్కి చూపించం. ఛత్రపతి సంభాజీ, ఛత్రపతి శివాజీ వారసులుగా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆర్థికంగా చేయితే చాలా అవసరం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఈరోజు కనిపిస్తోంది కదా, సుడో సెక్యులర్ మీడియాకు, సుడో సెక్యులర్ పార్టీలకు సహాయం చేస్తే వచ్చేదేం లేదు. ధర్మబద్ధంగా నిలబడ్డ వాళ్ళకు చాతనైన సహాయం అది యాడ్స్ రూపంలోనే అడుగుతున్నాం. మేము మార్కెటింగ్ చేస్తాము, దానికే మాకు సహకరించండి అంటున్నాం. ఖచ్చితంగా మా వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అలా నమ్మకం ఉన్న వాళ్ళు యాడ్స్ కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా, ఇలానే వర్క్ సవరణ బోర్డు సవరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయనిపించినా, దేశవ్యాప్తంగా నాయకులు మాటిచ్చి మోసం చేసి అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు ఏదైనా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ గొంతును అమ్ముడు పోకుండా మా గొంతుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి తెలియజేసి జై హింద్, జై భారత్, జై హిందూ అని చెప్పుకొని భారతదేశంలో హిందువులు ధైర్యంగా బ్రతికే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.